అత్యధికమై మానవాళి మనుగడకు ప్రశ్నార్థకమైన ఈ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి మనందరం సమిష్టిగా ఒక్కటై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా మనందరం సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఎండలు ఎండలు ఎండలు, పగిలే బండలు, మండే గుండెలు, ఎండిన బావులు, చెరువులు, ఊటలు, బగబగ మండే భానుడి కోపం, విలవిల బతుకుల వికృత రూపం, గజగజ వణికే హీటుకు పాపం, ప్రకృతి వేటే జనులకు శాపం, జనించే వేడికి జాగ్రత్తొక్కటే మనిషి ఆయుషుకు మార్గం సుగమం. ఎండలు ఎండలు ఎండలు, పగిలే బండలు, మండే గుండెలు. ఎగిసిన ఈడు ఎన్నియలో, జన జీవన వేటు ఎన్నియలో, జాగ్రత్త ఒక్కట ఎన్నియలో, జనజాతిని కాపాడనియలో. ఎండలు 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 హా! తప్పనిసరి అయితే మాత్రమే ఉదయం 11 గంటల తర్వాత మధ్యాహ్నం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్ళరాదు. ఒకవేళ తప్పనిసరి అయితే తలపైన టోపీ గాని తెల్లటి వస్త్రం గాని ధరించి గొడుగును వాడుతూ వెళ్ళాలి. నల్లటి వస్త్రాలు వాడరాదు. తెల్లటి వస్త్రాలు మరి వదులుగా ఉండే దుస్తులను మాత్రమే వాడటం మంచిది. ఏప్రిల్ నెలలో ఎన్నియలో 40 డిగ్రీలెన్నియలో, మే జూనుల్లో ఎన్నియలో అవి 50 దాటును ఎన్నియలో. పెరిగిన వేడికి ఎన్నియలో, వడ దెబ్బకు బలి మనం ఎన్నియలో, వాంతులు నీరసం ఎన్నియలో, వేడిమి చెమటలు ఎన్నియలో, అతిసారముతో ఎన్నియలో, సొమ్మసిల్లుతాం ఎన్నియలో. హీటు స్ట్రోక్ ఇది ఎన్నియలో, ప్రజలందరూ